శ్రీ చైతన్య దిశ మార్చుకుందా? విద్యార్థుల దశ ఎలా మార్చబోతోంది? ఇంతకాలం రిజల్ట్ బేస్డ్ మోడల్గా ఉన్న శ్రీ చైతన్య ఇప్పుడు అప్రోచ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ నిర్ణయాల వల్ల విద్యార్థుల డైలీ రూటీన్ ఎలా మారింది? స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ అనే సంకల్పంతో తనను తాను మార్చుకొని కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది శ్రీ చైతన్య. మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బోపన్న మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందామా? హలో అండి సుష్మా గారు, నైస్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. నైస్ టు సీ యూ టూ. థ్యాంక్ యూ. సో శ్రీ చైతన్య దిశ మార్చుకుంది, ఇప్పుడు విద్యార్థుల దశ ఎలా మారబోతుందంటారు? ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూచర్ అండి. పిల్లలకి ఇట్స్ లుకింగ్ సో బ్రైట్. మనందరికీ తెలుసు మన పిల్లలే మన లైఫ్. అయితే అట్లాంటి పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ ఇయర్స్లో మన కంట్రీలో కానీ వాళ్ళ లైఫ్స్లో అండ్ డిఫరెంట్ కెరియర్స్లో వాళ్ళు ఎట్లా సక్సెస్ అవ్వాలి అనటానికి ఒక్క నీట్ ఐఐటి ఎగ్జామ్తో పాటు చాలా స్కిల్ సెట్స్ అవసరం అండి. ముందు పిల్లల్లో మనం బిల్డ్ చేయాల్సిన రెసిలియన్స్. సో మేము చేసే మార్పులన్నీ ఇట్స్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఛాలెంజింగ్గా లైఫ్లో నెట్టుకు వెళ్ళాలని. రైట్. అంటే ఇంతకాలం ఒక రిజల్ట్ బేస్డ్ మోడల్గా ఉంది శ్రీ చైతన్య అనగానే, రిజల్ట్ బేస్డ్ మోడలే. సో ఎవరైనా పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే రిజల్టే ఇంపార్టెంట్, అక్కడ ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. బట్ ఇప్పుడు ఆ అప్రోచ్ లైక్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది మారబోతుంది అంటున్నారు. ఎలా మారబోతుంది? సో రిజల్ట్ ఈజ్ స్టిల్ ఇంపార్టెంట్ అండి. మా కోర్ వాల్యూయే స్టూడెంట్కి వాళ్ళు చేయగలిగే దానికన్నా ఎక్కువగా రిజల్ట్ ఇవ్వటం అనేది మా కోర్ వాల్యూ. అండ్ టీమ్ అంతా దే వర్క్ టువర్డ్స్ అకాడమిక్గా స్టూడెంట్ని ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఏ టాపిక్స్, ఏ సబ్జెక్ట్స్, ఏ ఎగ్జామ్, అవన్నీ వీ ప్లాన్. అది మారదు. అయితే మేము లాస్ట్ 12 months చేసింది ఏంటంటే మా ప్రోగ్రామ్కి మైక్రో స్కెడ్యూల్స్కి అదర్ యాక్టివిటీస్ కూడా యాడ్ చేసాం. వీక్లీ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ, మంత్లీ యాక్టివిటీ. బికాస్ స్టూడెంట్కి ప్రతి మంత్ ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. అకాడమిక్స్తో పాటు దేర్ షుడ్ బి ఎంటర్టైన్మెంట్, దేర్ షుడ్ బి ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఫుల్ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ విల్ బి గుడ్. అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ అవుతుంది అప్పుడు. అండ్ చదివినంతసేపు కాన్సన్ట్రేటెడ్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్. 4 hours కూర్చుంటే ఆ 4 hours ప్రొడక్టివిటీ బాగుంటే ఐ థింక్ బ్రెయిన్లో అబ్జార్ప్షన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అట్లాగే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. శ్రీ చైతన్య అంటే మరొక ఫేస్ చూస్తున్నాం అనిపిస్తుంది నాకైతే. బట్ ఇక్కడ టీచర్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు కూడా వాళ్ళని మార్చుకోవాలి కదా. ఆఫ్ కోర్స్, మార్పు ఎలా జరుగుతుంది? దట్స్ ద ఫస్ట్ థింగ్. ముందు మేము మారాలి, అప్పుడు ఫ్యాకల్టీ మారాలి, అడ్మినిస్ట్రేటర్స్ మారాలి. దెన్ ఓన్లీ పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేయగలం. అండ్ ఫార్చునేట్లీ శ్రీ చైతన్య టీమ్ అందరికీ తెలిసిందే, 40 years ఈ సైకిల్లో లైఫ్ అంతా ఎవ్రీ వన్ ఈజ్ వెరీ డెడికేటెడ్. మా సెంటర్ ఆఫ్ అటెన్షన్ స్టూడెంటే. ఎప్పుడు స్టూడెంట్ని సెంటర్లో పెట్టి ప్రతి స్టూడెంట్కి ఏం చేయగలం అనేది కాన్స్టెంట్ థాట్ నడుస్తూ ఉంటుంది. ఎనీ రీసెర్చ్ వీ డూ, ఎనీ టైమ్ వీ స్పెండ్, ఇట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఆ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు మారారండి. ఈ 12 monthsలో ద చేంజెస్ వీ హ్యావ్ సీన్. స్పోర్ట్స్ డేస్, యాన్యువల్ డేస్, ఫ్రెషర్స్ డేస్, ఫేర్వెల్ డేస్, పికిల్ బాల్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్, క్రికెట్, డాన్స్, మ్యూజిక్. సో ఇట్లా మల్టిపుల్ యాక్టివిటీస్ పిల్లలు చేయటమే కాకుండా ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్స్ కూడా వాళ్ళతో కలిసి యాక్టివిటీస్ చేయటం వలన ద క్లోజ్నెస్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ టీమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్. దాన్ని బట్టి ఏంటంటే కమ్యూనికేషన్ లెవెల్ పెరుగుతుంది కదా. న్యాచురలీ వెన్ దే స్పెండ్ సో మచ్ టైమ్ టుగెదర్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్, అది పెరిగినప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ విల్ ఇంక్రీజ్ సో మచ్. పిల్లలు అసలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇవాళ కామన్ ప్రాబ్లం పిల్లలు ఎంగేజ్మెంట్ ప్రాబ్లం. పిల్లల్ని అసలు ఎట్లా ఎంగేజ్ చేయాలి అకాడమిక్స్లో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా తెప్పించాలి, మనం ఫోకస్ ఎలా పెంచాలి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, అన్నీ అర్థమైనట్లుంటాయి కానీ మార్క్స్ రావు. రైట్, దట్ ఈస్ అ కామన్ ప్రాబ్లం. ఎవ్రీ స్టూడెంట్, మోస్ట్ స్టూడెంట్స్ కంప్లైంట్, క్లాస్లో అర్థమైంది కానీ మార్క్స్ రావట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎక్స్పర్ట్సే ఇవ్వాలి. రైట్. సో ఇప్పుడు టీచర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ హూ హ్యావ్ దట్ స్కిల్ సెట్, పిల్లలతో ఆ రకమైన ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పేది వినగలుగుతారు ప్రాపర్లీ. అండ్ దాంతో పిల్లలకు కూడా ఒక వాయిస్ వస్తుంది. వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్గా, సార్ నాకు ఇది ప్రాబ్లం, ఇది హౌ డు ఐ సాల్వ్ ఇట్ అని వాళ్ళు అడిగినప్పుడు మా టీం అందరూ ఇంకా ఎంతూసియాస్టిక్గా దే వర్క్ ట్వైస్ మోర్ అవర్స్ టు మేక్ షూర్ దోస్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. బికాస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ మీరు అన్నట్టు ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అండ్ టీచర్స్ మారకుండా ఈ జర్నీ మార్చడం చాలా కష్టం. సో వీవ్ ఈవెన్ కండక్టెడ్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్ స్పోర్ట్స్ డేస్. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా పిల్లలతో ఇట్స్ అమేజింగ్ టు సీ ద ఎనర్జీ క్యాంపస్లో, ఎనర్జీ, పాజిటివిటీ, ద హ్యాపీ ఎన్వైర్న్మెంట్. ఆ స్ట్రెస్ ఫీలింగ్ లేకుండా ఆడుకున్నంతసేపు ఆడుకుంటున్నారు, చదువుకునేసేపు టైం చదువుకుంటున్నారు,
10:30 అయితే పడుకుంటున్నారు బికాస్ దే ఆర్ ఎగ్జాస్టెడ్. బికాస్ అదర్వైజ్ 10:30 రూమ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకునే పిల్లలు ఇవాళ డే అంతా బికాస్ దే ఆర్ ఎగ్జాస్టెడ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ, చదువుకునేటప్పుడు బాగా చదువుకుంటున్నారు, దే గో అండ్ స్లీప్. సో ఐ థింక్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ అ ప్రొడక్టివ్ సిస్టమ్ దట్స్ వర్కింగ్ టుడే. దట్స్ ఎ బ్యూటిఫుల్ చేంజ్ అండి. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యాడ్ ఆన్ చేయడం పిల్లల్ని ఎంతగా ఇంకా కాన్ఫిడెంట్గా లైక్ ముందుకు తీసుకెళ్తుంది అన్నది. బట్ శ్రీ చైతన్య అనగానే బాగా రుద్దేస్తారు అంటూ ఉంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ పేరెంట్స్కి అదే నచ్చింది, పిల్లలు ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దట్స్ ద నెక్స్ట్ స్టెప్కి అదే ఇంపార్టెంట్ కదా అని. బట్ మరి ఇప్పుడు మీరు ఈ చేంజెస్ చేయడం వల్ల నెక్స్ట్ అంటే స్ట్రెస్ లేకుండా రిజల్ట్ అనేది ఎలా సాధ్యం? స్ట్రెస్కి దేర్ ఇస్ మల్టిపుల్ వేస్ టు లుక్ అట్ ఇట్ అండి. ఇప్పుడు శ్రీ చైతన్యాలో పిల్లల్ని రుద్దుతారు అనేది నేను ఐ నెవర్ అగ్రీడ్ టు దట్. బికాజ్ ఇవాళ ఉన్న కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో మీరు లాస్ట్ 10 years చూడండి, ద సిలబస్ మారింది, క్వశ్చన్ పేపర్ స్టైల్ మారింది, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ద వే ఇట్ స్ట్రక్చర్డ్ మారింది. సో 10 సార్లు చదివిస్తే వచ్చే రిజల్ట్ కాదు ఇది. స్టూడెంట్కి ఫండమెంటల్స్ బాగుండాలి, ఫౌండేషన్ బాగుండాలి, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది పిల్లల్లో పెంచగలిగితేనే దే విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. సో ఐ డోంట్ అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు స్ట్రెస్ ప్రెషర్కి వస్తే there is a difference between positive pressure and a negative pressure, right? పిల్లలలో రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసి వాళ్ళకి నచ్చిన దానికోసం వాళ్ళు కష్టపడేటప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వరు. ఎస్పెషలీ వన్ శ్రీ చైతన్య సిస్టమ్ లాగా సపోర్టివ్గా ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఎలా చదివితే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ టు వేర్ యూ వాంట్ టు బీ అనేది ఆ మైక్రో స్కెడ్యూల్ కూడా మేము ఇస్తాం. కాబట్టి స్టూడెంట్కి ప్రెషర్ లేకుండా దే కెన్ ఫాలో త్రూ దట్ వితౌట్ హెజిటేషన్. సో అప్పుడు దట్ ప్రెషర్ నేను అసలు ఎలా చదివితే నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేదే కదండి మెయిన్ ప్రెషర్. ముందు అది తీసేస్తే పిల్లల దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంట్రెస్ట్ ఉందా లేదా, నాకు ఇది కావాలని కోరుకుని చేసేటప్పుడు ఎంత కష్టమైనా పడతారండి. అండ్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ జాయ్. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ నేను అనుకున్నంత చేసి పడుకుంటున్నాను అన్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ అదర్వైజ్ ఉండదు. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా దే ఆర్ డిజైన్ టు ఇంక్రీజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఫర్ ద స్టూడెంట్. నాకు నచ్చిన పని నేను చేస్తున్నానా, అలా చేసేటప్పుడు నేను ఎంతైనా కష్టపడతా అన్న ఫీలింగ్ రావాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ హెల్త్ షుడ్ బీ గుడ్. సో వీ హ్యావ్ స్టూడెంట్ వెల్బీయింగ్ టీమ్ కాల్ నేస్తం. ఆ టీమ్ పిల్లలతో మాట్లాడటం, పిల్లలతో వర్క్షాప్స్, మోటివేషన్, వాళ్ళకున్న ప్రెషర్ అనేది దే ట్రై టు టేక్ దట్ అవే బై గివింగ్ దెమ్ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ హౌ టు మేనేజ్ అండ్ హౌ టు లుక్ ఎట్ పాజిటివ్లీ. ఇప్పుడు అకాడమిక్ గ్రోత్ కోసమే కదా పిల్లలందరూ ట్రై చేసేది ఈ టైంలో. సో అకాడమిక్ గ్రోత్ రావాలంటే ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఫాలో అయితే దే విల్ బీ ఏబుల్ టు బీ మోర్ ప్రొడక్టివ్. సో ఎవ్రీథింగ్ వీ డిజైన్, ఆల్ దీస్ యాక్టివిటీస్ ఏదైతే మేము మా కరిక్యులంలో ఈ 12 months ఇంక్లూడ్ చేసామో ఈ ఇయర్ అంతా, దట్ ఈస్ డిజైన్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ఆల్సో ద కాన్సన్ట్రేషన్. వాళ్ళు చదివినంతసేపు ఫోకస్డ్గా చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రెసిలియన్స్ పెరుగుతుంది, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు భయపడరు. సో దట్ ఈస్ ద గోల్. రైట్. శ్రీ చైతన్య ఇంత మార్పుతో సాధించిన విజయం అది ఫస్ట్ మీతో డిస్కస్ చేసే ముందు ఆ స్టూడెంట్ బయట ఒకసారి విందాం. పేరు మోహి, మా అమ్మ పేరు సబిత, మా నాన్న పేరు కిరణ్ కుమార్. నా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్. అయినప్పటికీ నా ఎంపీసీ మీద ఇష్టాన్ని బట్టి నన్ను విజయవాడలోని శ్రీ చైతన్యలో జాయిన్ చేయించారు. నాకు జేఈ మెయి 2026 సెషన్ అన్నిటి ఏరో 300 out of 300 వచ్చాయి. ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా కాలేజ్లోని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అయింది. ముఖ్యంగా December to January జరిగిన శ్రీ చైతన్య గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అంత మంచి క్వాలిటీ పేపర్స్ రాసిన వల్ల నాకు అక్యురసీ, టైం మేనేజ్మెంట్ మీద ఇంకా పెరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. సో అది నిన్న ఎన్టీఏ కీ రిలీజ్ అయింది. ఎన్టీఏ కీ రిలీజ్ అయిన తర్వాత 300కి 300 మార్క్స్ సాధించిన మోహిత్ బయటది. సో దట్స్ ఎ వండర్ఫుల్ రిజల్ట్ అండి. మీరు ఇందాక చెప్పినట్లుగా రిజల్ట్ ఇంకా ఎక్కడికి పోలేదు, రిజల్ట్ అనేది మెయిన్ బేస్ పాయింట్. సో ఈ చేంజెస్ అనేది లైక్ ఎక్కడికి లైక్ రిజల్ట్ అనేది తీసుకురాకుండా ఎక్కడికి పోదు, బట్ పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అంటానికి మేబీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. వెరీ ప్రౌడ్ ఆఫ్ మోహిత్. అండ్ 300 ఇట్లాంటి పేపర్లో ఈ ఇయర్ మెయిన్స్ పేపర్స్ లెంగ్దీగా ఉన్నాయి, ఇంకా టఫ్గా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ కన్నా. సో అయినా 300 on 300 ఇన్ ద కంట్రీ
టు గెట్ దాట్ ఈస్ ఫినామినల్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఆ జర్నీ మేము 2 years నుంచి వాచ్ చేస్తానే వచ్చాం కదండి ఎవ్రీ వీక్. సో ఐ నో స్టూడెంట్ ఎఫర్ట్ ఏంటి, పేరెంట్స్ ఏంటి, ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ యాజ్ ఎ టీమ్ ఎంత కష్టపడ్డారనేది. నాట్ జస్ట్ మోహిత్ అండి, అదర్ స్టూడెంట్స్ కూడా చూస్తే పేపర్స్ అలా ఉన్నప్పటికీ ఇప్పుడు నంబర్ ఆఫ్ 290s or 285s or 280s out of 300 ఇన్ దట్ ఎగ్జామ్, ఆ పిల్లలందరినీ చూస్తా అంటే డెఫినెట్లీ ఈ మెకానిజం, ఈ యాక్టివిటీ బేస్డ్ మెకానిజం డెఫినెట్లీ ఇట్స్ హెల్పింగ్. బికాస్ దట్ రిలాక్సేషన్ మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, గోల్ సెట్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ ఏంటంటే అకౌంటబుల్, ఓకే నేను ఇప్పుడు ఎంజాయ్ చేశా కదా ఇప్పుడు నేను కష్టపడతా అని వాళ్ళే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేసరికి డెఫినెట్లీ ద ప్రొడక్టివిటీ విల్ బి మోర్. సో పేపర్స్ అంత టఫ్గా ఉన్న పిల్లలు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి భయపడకుండా అది ఛాలెంజింగ్గా తీసుకుని ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ డూ ద బెస్ట్ ఇన్ దిస్ పేపర్ అనుకుని దే హ్యావ్ ఆల్ డన్ సో వెల్ ఇన్ దిస్ టెస్ట్. సో ఇప్పుడు మోహిత్ చెప్పినట్లుగా టెస్ట్ పేపర్స్ అనేవి తన ఎబిలిటీని ఇంకా మరింత పెంచింది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది తనలో ఇంకా కాన్ఫిడెన్స్ పెంచింది అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో లైక్ మీ పేపర్స్ ఆ ఎఫర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ అనేది ఇట్స్ రీసెర్చ్ వింగ్ అండి. ఇప్పుడు మాకున్న ఫ్యాకల్టీ, ద నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ దట్ వీ హ్యావ్, ఇప్పుడు ఐఐటి స్ట్రీమ్లో అవ్వచ్చు, నీట్ స్ట్రీమ్లో అవ్వచ్చు, ప్రాబ్లీ కంట్రీలో ఇంకే ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది ఉండుండరు. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ దట్. అట్లా డెడికేటెడ్ సెట్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ ఎక్సెప్షనల్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఏమవుతుంది, అందరి దగ్గర నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అందరి దగ్గర నుంచి ఐడియాస్ వస్తాయి. సో విత్ దట్ ద క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు మా గ్రాంటెస్ పేపర్స్ కానీ రివిజన్లో పెట్టిన పేపర్స్ చూస్తే ఇట్స్ వెరీ మచ్ లైక్ ద ఫైనల్ అదే స్టాండర్డ్లో ఉంటాయి. సో పిల్లలు ఆ రిథమ్కి అలవాటు పడిపోతారు, ఆ మొమెంటమ్కి అలవాటు పడిపోతారు. అండ్ ఈజీ పేపర్స్ రాస్తారు, డిఫికల్ట్ పేపర్స్ రాస్తారు. సో ఆ క్వశ్చన్ పేపర్ క్వాలిటీ డిఫైన్స్ ఇట్ స్టూడెంట్కి. అండ్ ఆల్సో ది రిజల్ట్ మెకానిజం, మేము ఎగ్జామ్ అయ్యాక ఇచ్చే అనాలిసిస్ కానీ ఆ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎక్కడ ఏరియాస్ వీక్గా ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, అదంతా ఇట్స్ అ సైన్స్. బేసికలీ ఇట్స్ అ సైన్స్ దట్ శ్రీ చైతన్యలో సింప్లిఫై చేసి పిల్లలకి ఆ స్ట్రెస్ ఇవ్వకుండా వీ ట్రై టు గివ్ దెమ్ దట్ ఇన్పుట్స్ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలనేది. సుష్మా గారు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వీళ్ళందరూ ఒక డిఫరెంట్ ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్ నుండి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అండ్ యునో జెన్సీ వాళ్ళు, సో వాళ్ళని హ్యాండిల్ చేయడం, ట్యాకిల్ చేయడం అంటే నిజంగా కష్టమే. ఇంతకు ముందంటే వేరు, బట్ ఇప్పుడు పేరెంట్సే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ప్లాన్ ఉంది? సో స్టూడెంట్ ఎవరైనా స్టూడెంటేనండి. ఇవాళ జెన్సీలో సిబిఎస్ఈ అయినా, ఐబీ అయినా, ఐజీసీఎస్ఈ, స్టేట్ బోర్డ్, all of them have similar concerns and similar goals, right? ఇవాళ ఉన్న సోషల్ మీడియా అవుట్సైడ్ అట్మాస్ఫియర్లో there are a lot of distractions that students get. అయితే ఏ సిలబస్ పిల్లలకైనా శ్రీ చైతన్య is the only one institution to get them the best outcomes. I think ఆ చాయిస్ అనేది పిల్లలు చాలా ఆలోచించుకుని they should do. And to make it easier for CBSE or IB or IGCSE, ICSE students, ఇయర్ ఆచార్య అని కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. సో ఆ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ సిలబై నుంచి వచ్చిన వాళ్ళకి ఏ టాపిక్స్ ఫండమెంటల్స్ ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి, బికాస్ వాళ్ళ పేస్ డిఫరెంట్గా ఉంటుంది. ద వే దే హ్యావ్ లెర్న్డ్ సో ఫార్ ఇస్ డిఫరెంట్. ఆ పేస్తో పాటు తీసుకెళ్ళి బై ద టైమ్ దే కమ్ ఇన్ టు డిసెంబర్ అండ్ దెన్ దే కమ్ ఇన్ టు సెకండ్ ఇయర్, అప్పుడు దే విల్ సీ ద పీక్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్. సో ఇనీషియలీ కొంచెం స్లోగా తీసుకెళ్ళి వాళ్ళని దే షుడ్ క్యాచ్ అప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, రైట్? సో దట్ ఈస్ ద గోల్. ఆ సెపరేట్ ప్రోగ్రామ్లో ఐ థింక్ పిల్లలు ఇంకా చాలా బాగా సక్సెస్ అవుతారండి. అండ్ ద టైమింగ్స్, ఎన్వైర్న్మెంట్, ఎవ్రీథింగ్, సో దట్ దే వెరీ కంఫర్టబుల్ ఇన్ దట్ ప్రోగ్రామ్. బట్ ఎగ్జామ్స్ ఆర్ ద సేమ్, ఫైనల్లీ వాళ్ళు తీసుకోవాల్సిన ఎగ్జామ్ ఇస్ ద సేమ్. సో ద పాత్ అండ్ ద కరిక్యులం డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి తక్కువ టైంలో స్లోగా వాళ్ళని ఎట్లా ఎలివేట్ చేయాలి అనేది దట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్. అండ్ మేము ఇన్ని బ్యాచెస్ నుంచి ఇంతమంది పిల్లల్ని డీల్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ మాస్టర్డ్ దట్. So with that we've launched that batch and I hope that will be a huge success and a huge help for each of those students. Sri Chaitanya is known for residential colleges. Yes. Sri Chaitanya residential అనగానే అందరూ ఆ పిల్లల్ని చాలా ఇంటెలిజెంట్ అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమన్నా కరికులం డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎలా అయితే దిశ మార్చుకుందో రెసిడెన్షియల్ కాలేజెస్లో కూడా దిశ మార్చుకుందా? రెసిడెన్షియల్స్లోనే వీ మేక్ మోర్ ఆఫ్ దో ఎఫర్ట్ అండి. ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉంటారు, ఇంటికి వెళ్ళరు కాబట్టి. ఇంటికి వెళ్ళిన పిల్లలకి దే హ్యావ్ దేర్ యాక్టివిటీస్ ఏదో పెట్టుకుంటారు కదా. అయినా డే స్కాలర్లో కూడా ఇండోర్ గేమ్స్ ఇవన్నీ వీ డూ స్పోర్ట్స్ మీట్స్, ఆల్ ఆఫ్ దాట్. కానీ రెసిడెన్షియల్కి వచ్చేసరికి దట్స్ ద స్ట్రెంగ్త్. 40-year జర్నీలో అప్పుడు డాక్టర్ ఝాన్సీ గారు మొదలుపెట్టిన రెసిడెన్షియల్ సిస్టమ్ ఇప్పుడు ఎంత రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఎంతమంది ఇంజనీర్స్, డాక్టర్స్ క్రియేట్ అయ్యారంటే ఇట్స్ లైక్
thousands and lakhs. There are so many advantages, right? First, time save అవుతుంది. ఆ మార్నింగ్ నుంచి దే ఆర్ ఇన్ ఎ స్టేబుల్ ఎన్వైర్న్మెంట్, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి, ట్రాఫిక్లో బీట్ చేసుకుని రావసరం లేదు, వెళ్ళవసరం లేదు, డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ లంచ్ ఆర్ డిన్నర్. సో టైం అయితే చాలా సేవ్ అవుతుందండి ఇన్ దట్ సిస్టమ్. అండ్ మోర్ దాన్ దట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్ ఐ ఫీల్ ఫర్ ద లాంగ్ రన్ లైఫ్లో పిల్లలకి ఉపయోగపడే స్కిల్స్ అన్నిటికీ దిస్ ఇస్ ఏ ఫౌండేషన్. మిగతా పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా అందరినీ కలుపుకెళ్ళాలి, ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి. బికాస్ ఇన్ దట్ సిస్టమ్ పిల్లలు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు చాలా నేర్చుకుంటారండి. బిహేవియర్ అవ్వచ్చు, మేనరిజమ్స్ అవ్వచ్చు, సైకలాజికల్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, అకాడమిక్స్ కూడా. మన చుట్టూతా పిల్లలు కష్టపడి చదువుతున్నప్పుడు ఆ మధ్యలో ఉండే ఒక స్టూడెంట్కి ఆ ఇన్స్పిరేషన్ అవుతారు వాళ్ళు, రైట్? సో అట్లా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు దే స్టార్ట్ గెటింగ్ ఇన్స్పైర్డ్. సో యాజ్ ఎ టీమ్ దే వర్క్ టుగెదర్ అండ్ యాజ్ ఎ టీమ్ దే బిల్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ మచ్ బెటర్ రిజల్ట్స్. సో రెసిడెన్షియల్ సిస్టమ్ టీచర్స్ ఎ చైల్డ్ సో మెనీ థింగ్స్ అండ్ దట్స్ ద ఫస్ట్ టైం పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళంతట వాళ్ళు ఉండి వాళ్ళ రూము, వాళ్ళ బెడ్షీట్, everything is new for them. చిన్న పిల్లలు కదండి, it's very new for them. But those are also experiences which makes them take accountability. So residential system is a huge asset అండి for students. ఎవరైతే సరిగ్గా వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటారో, and teachers are available throughout the day. So subject wise ఏ కన్సర్న్స్ ఉన్నా they can get it clarified. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో మేము యాడ్ చేసిన యాక్టివిటీస్తో they get a good break, right? Sports, ఈ Teachers' Day, students, I mean everything, we're doing everything. So every week of campusలో పండగలాగా ఉంటుంది యాక్చువల్లీ క్యాంపస్కి వెళ్తే. And every month they have moonlight dinners where kids అందరూ బయట ఇట్స్ లైక్ ఎ బుఫే, ఫ్రెష్గా పునుగులు, గార్లు, వడలు అన్నీ వేసిస్తుంటారు, లైవ్ కౌంటర్స్, దోశలు. సో దే హ్యావ్ సచ్ ఎ గుడ్ టైమ్ ద ఈవినింగ్ ఆఫ్ వాళ్ళకి. సో దే హ్యావ్ మ్యూజిక్. సో ఆల్ ఆఫ్ దీస్ లీడ్ టు రిఫ్రెష్డ్ మైండ్. అండ్ నెక్స్ట్ డే క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు ఫ్రెష్నెస్తో నేర్చుకుందాం అన్న ఎంకరేజ్మెంట్తో, మోటివేషన్తో క్లాస్కి వస్తారు. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళంతటా వాళ్ళు ఎంతూజియాస్టిక్గా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు దట్స్ వెన్ దే విల్ సక్సీడ్ ద బెస్ట్. ట్రూ. బుక్ వామ్గా ఉన్నప్పుడు రిజల్ట్స్ తెచ్చుకోవడం వేరు, ఇన్ని లైక్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళని మలుచుకుంటూ ఇలా రిజల్ట్స్ తెచ్చుకోవడం వేరు. బట్ హౌ ఫార్ దిస్ ఇస్ ప్రాక్టికల్ అంటారు? ప్రాక్టికల్ ఏమో కానీ ఇట్స్ ఎసెన్షియల్. సో ఇవాళ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వరల్డ్లో అంటే మేము ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేసేది విత్ అన్ ఓపెన్ మైండ్, యాక్టివ్గా ఉండే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఏదున్నా ట్యాకిల్ చేయగలుగుతున్నారు. బికాస్ దేర్ మైండ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ స్ట్రెస్, దేర్ మైండ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, రైట్? సో అట్లా కాకుండా ఒకే దాంట్లో ఉండే వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది లోపల. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు బ్రేక్. సో ఈ 1 year మేము చేసింది ఏంటంటే ఆ సైకిల్ బ్రేక్ చేయగలిగాం పిల్లల్ని. సో దట్ వే దేర్ మైండ్ ఆ ఫ్రీడమ్తో వితౌట్ ఎనీ ప్రెషర్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మేము ఇచ్చే కరిక్యులం, టీచ్ చేసే సబ్జెక్ట్, ఎగ్జామ్స్, వర్క్ చేయించే విధానం బట్టి డెఫినెట్లీ దే విల్ సక్సీడ్ అండి. వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు ఏదైతే సాధించగలిగారో దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ షూర్. రైట్. ఇదంతా ఇప్పుడు ఏఐ జమానా. సో ఏఐ విప్లవానికి శ్రీ చైతన్య ఎలా శ్రీకారం చుట్టింది? AI is a whole new topic. And in next 10 years, we're going to see huge changes, phenomenal changes. In last 100 years, kanna koda inka fast paced lo we'll see next 10 years. Aithe academic ga student ki chala upayogam, teacher ki kuda chala upayogam. Ante teachers aa subject ni consolidate chesi pillalaki iche vidhanam marutundi, subject ni present chese vidhanam kuda marutundi. Atlage students నేర్చుకోవటానికి it will be a support mechanism. అండ్ ఈ ఏజ్ పిల్లలకి ఎప్పుడు టీచర్ అవసరం ఉందండి. యూ కెనాట్ టేక్ అవే ద టీచర్ బికాస్ దట్స్ ద హ్యూమన్ టచ్ అండ్ దట్స్ వేర్ సింక్రనైజ్ అవుతాయి థాట్స్ అన్నీ. బట్ విత్ ద సపోర్ట్ మెకానిజం దేర్ లాట్ ఆఫ్ వండర్స్ వీ కెన్ డూ. వీ కెన్ సేవ్ సో మచ్ టైమ్. టీచర్కి టైం సేవ్ అవుతుంది, అడ్మినిస్ట్రేటర్కి టైం సేవ్ అవుతుంది, స్టూడెంట్కి కూడా టైం సేవ్ అవుతుంది ఇన్ దట్ ప్రాసెస్. ఇప్పుడు మాకు ఫర్ ఏఐ వీ హ్యావ్ సెపరేట్ కంపెనీ కాల్డ్ ఇన్ఫినిటీ లెర్న్. ఆ రీసెర్చ్ చేసి నౌ వీవ్ లాంచ్డ్ ఎ టూల్ కాల్డ్ ఐనా. సో ఇట్స్ అన్ ఏఐ మెంటర్. What she does is, she mentors every student. If student a question adigite, answer him money, it doesn't give the answer. She won't give the answer. She will only ask questions. Okay, ide topic. Ee topic lo neeku em ardham kaledu, ekkada ardham kaledu, and then she'll pull up that video and showcase. And atla hints ichukunta student tone question answer cheyagaliginappudu student ki ఆ కాన్సెప్ట్ ఇంకెప్పుడు మర్చిపోడు. He will always be able to solve those kind of questions, right?
సో దర్ సో మెనీ టూల్స్ లైక్ ఎర్రర్స్ అన్ని పిల్లలు చేసిన ఇవాళ 1 సెకండ్లో వీఆర్ ఏబుల్ టు పుల్ అవుట్ ఫర్ ఈచ్ స్టూడెంట్ and get them to do it. So there's so many advantages of it and in the learning process. So AI will become an important tool in the future. Aithe for every tool there is a challenge. So adi safe ga ela vadukovali, enta work boundaries enti, time enta spend cheyochu, chesinappudu etla distract avvakunda chusukovali, and that is also again building that accountability in a child. Idi na development kosam unna tool, దీన్ని రెస్పాన్సిబుల్గా నేను ఎలా వాడుకోవాలి. So parents కూడా if they can assist us in guiding the student in that aspect, I think as a team we'll be able to do wonders, I think. This is a very good point అండి, బికాజ్ ఐక్యూ లెవెల్ ఇన్ రీసెంట్ టైమ్స్లో ఉన్న పిల్లల్లో ఐక్యూ లెవెల్ ఎందుకు తగ్గిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ఏఐ అంటున్నారు. బట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ దట్ వాళ్ళు ఏదన్నా కావాలంటే డైరెక్ట్గా ఏఐ నుండి ఆన్సర్ కాకుండా వాళ్ళల్లో ఇంకా ఆలోచన పుట్టించే ఆలోచన. Students are so intelligent and they're brilliant. They're brilliant compared to previous generations. ఆ ఎనర్జీని ఎలా ఛానల్ చేయాలనేది ఇట్స్ వాట్స్ ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ వేర్ వీ కమ్ ఇన్. ఆ ఛానలింగ్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ ఎనర్జీ ఇంటెలిజెన్స్ త్రూ మా వెల్బీయింగ్ టీమ్ నేస్తం కానీ మా ఫ్యాకల్టీ మెంబర్స్, మా అడ్మినిస్ట్రేటర్స్ హు ఆర్ డెడికేటెడ్ టు దిస్ టాస్క్, అండ్ ఇవన్నీ మేము డిజైన్ చేసేదంతా దానికి, టు ఛానల్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రైట్. సో పిల్లలకి పిల్లల పేరెంట్స్కి శ్రీ చైతన్యలో వచ్చిన ఈ మార్పు గురించి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? శ్రీ చైతన్య ఫ్రమ్ ఇయర్స్ ఇంకా చెప్పేదే ఉందని, వీఆర్ ద లీడింగ్ ఇన్ ద కంట్రీ. ఐఐటి అయినా నీట్ అయినా ఐ థింక్ వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ రెండిట్లోనూ ఇంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, బిలో 10 అవ్వచ్చు, బిలో 100, బిలో 1000 టు ప్రొడ్యూస్ ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే యాజ్ ఐ సెడ్, ఫ్యూచర్లో 10 years 20 years డౌన్ ద లైన్ ఈ పిల్లలందరూ పెద్ద అయ్యి మన కంట్రీలో ఎక్స్ట్రాడినరీ లీడర్స్ కింద తయారవ్వాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్కిల్ సెట్స్ వీ నీడ్ టు బిల్డ్. రెసిలియన్స్, కాన్ఫిడెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెవలపింగ్ క్యూరియాసిటీ, స్టెబిలిటీ. సో ఇవాళ మేము చేసేవన్నీ ఇట్స్ టువర్డ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ దీస్ చిల్డ్రన్, and I hope all of them will do extremely well. Ival Sri Chaitanya is all around the country with 1000 branches and close to 10 lakh students andi. So ee pillalandarki hopefully we'll be able to do the best possible justice as we can. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. మారిన శ్రీ చైతన్య గురించి మాకు చాలా బాగా వివరించారు. సో ఇది ఈరోజు కెరియర్ ప్లస్. చూశారు కదా, శ్రీ చైతన్య దిశ మార్చుకుంది. సో మన పిల్లల దశ ఎలా మారబోతుందో కూడా మనకు అర్థమవుతుంది కదా. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ది బెస్ట్గా రాణించాలంటే శ్రీ చైతన్య ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఇది ఈరోజు కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.